నీ భర్త మరణం అనివార్యం. నేను అదే చెప్తున్నాను యమధర్మరాజా. ఇన్ని యుగాలుగా లేనిది మీరు మీ భార్యపై చెయ్యత్తడువేంటి? ఆ చిన్ముద్రిక నాకు దక్కడమేంటి? అదే జరగకపోతే మీరు ఈ పాటికే నా భర్తని తీసుకుపోయేవారు. నా భర్త మృత్యువుని తప్పించుకోగలడు కాబట్టే ఇదంతా జరిగింది. ఇదంతా ఆ విధి లిఖితం. అమ్మవారు నా పసుపు కుంకుమల్ని నిలబెట్టడానికే ఆ ఉంగరాన్ని నాకిచ్చింది. మీ నుంచి మార్కండేయుడిని పరమశివుడు రక్షించినట్టే అమ్మవారు మీ నుంచి నా మాంగళ్యాన్ని కాపాడుతుంది. ఇది తథ్యం. ఆ 2 కోట్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. జీవితాంతం హ్యాపీగా కాలు మీద కాలేసుకొని బతకచ్చు అనుకున్నాను. మొత్తం అంతా తిరగబడిపోయింది. హలో, నేనే వైజాగ్ వనజాక్షిని, నంబర్ 1 హౌస్ బ్రోకర్ని. వైజాగ్ లో ఇల్లు చూడమన్నావు కదా, చూసేశాను. ఎప్పుడొస్తావు, ఎప్పుడు కొంటావు? ఇల్లు లేదు, గడిది గుట్టు లేదు. ఫోన్ పెట్టేయ్. అదేంటి, మొన్ననే కదా బిర్లాకి ఎక్కువ బిల్ గేట్స్ కి తక్కువ అని చెప్పావు. ఇంతలో ఏమైంది? చాలా అయ్యింది. అదృష్టం నా తలుపు కొట్టేలోపు దురదృష్టం నా బెడ్రూమ్ లో కూర్చుంది. నువ్వు ఫోన్ పెట్టే. నేను చాలా బాధలో ఉన్నాను. 2 కోట్లు పోయాయని చాలా బాధపడుతున్నట్టున్నావు. అవును, ఈ కష్టం పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు. నేనేమైనా గుళ్ళో గంటనా? ప్రతి వాళ్ళు వచ్చి కొట్టేసిపోతున్నారు. అవును, గుళ్ళో గంటను కొట్టిన పుణ్యం వస్తుంది. నీలాంటి పాపిష్టి దాన్ని కొట్టిన పుణ్యమే వస్తుంది. మైసమ్మా, ఏ నిజం కదా? పోనీలే పాపమని కావేరి నీకు అవకాశం ఇస్తే తననే మోసం చేయాలని చూస్తున్నావు. సిగ్గులేదా నీకు? నిరూపించుకునే దారే లేదు. ఏంటి? అవును మైసమ్మా, నేను మాజీ దొంగని. నువ్వు ప్రెజెంట్ పోలీసువు కాబట్టి నన్ను అనుమానిస్తున్నావు. కానీ నేను మారాను. నేనసలు నమ్మను. ఈ ఇంట్లో వాళ్ళంతా మంచివాళ్ళు కాబట్టి నువ్వేం చెప్పినా సరే నమ్ముతున్నారు. కానీ నేను తెల్లారి లేస్తే నీలాంటి నక్కని తోడేలని చాలా మందిని చూస్తుంటాను. నిజమే మైసమ్మా, కానీ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటారు. ఆ విషయం తెలిసి కూడా సాక్ష్యాలు లేకుండా నాలాంటి అమాయకురాల్ని ఇలా హింస పెట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి వేషాలు నా దగ్గర వేస్తే కళ్ళు పీకేస్తాను. ఇప్పటి వరకు జరిగిన కథలో సూత్రధారివి నువ్వేనని నాకు తెలుసు. నువ్వు చేసిన పాపిష్టి పనులకు సాక్ష్యాలు లేవు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. ఉంటేనా ఈ పాటికి చర్లపల్లి జైలుకు పంపించేదాన్ని. పతివ్రత పరవాణ్ణ వండితే తెల్లవార్లు చల్లారలేదని నువ్వు స్టేషన్లో కేసులన్నీ వదిలేసి నా వెనుక పడ్డావేంటి? కావేరి కోసం. ప్రపంచంలో డైనోసర్లలాగే మంచి వాళ్ళు కూడా అంతరించిపోతున్నారు. ఉన్న వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత. అంతరించిపోతున్న జాతుల్లో మా కిడ్నాపర్లు కూడా ఉన్నారు. మమ్మల్ని కూడా ఆదుకో ప్లీజ్. వేషాలయ్యకు, చంపేస్తాను. కథ సుఖాంతమైంది కాబట్టి సరిపోయింది. లేకపోతే దేత్తడి పోచమ్మగుడే. జాగ్రత్తగా ఉండు. అవును, నీ పేరు కిందేదో క్యాప్షన్ ఉంటుంది కదా, ఏంటది? అది కిడ్నాప్లకి ఎక్కువ, మోటార్లకి తక్కువ. ఇంకోసారి అలా అన్నావనుకో, సబ్ జైలుకి ఎక్కువ, సెంట్రల్ జైలుకి తక్కువ చేసేస్తాను. వీళ్ళు నన్ను కార్పెట్ కి తక్కువ, డోర్ మ్యాట్ కి ఎక్కువ చేసేశారు.